ఫ్యూచర్ సెక్యూరిటీ ఉన్న టాప్ 10 స్కిల్స్ అంటే ఫ్యూచర్లో సెక్యూరిటీ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. సో అయితే చాలామంది ఈ రీసెంట్ డేస్లో అంటే డబ్బులు కట్టి నేను జాబ్ తెచ్చుకుంటా, ఒక స్టూడెంట్ కూడా కంపెనీ పేరు చెప్పాడు. సో అది నాకు సడన్గా స్ట్రైక్ అవ్వట్లేదు, కమెంట్లో పెద్దది పెట్టాడు. నా కంపెనీ పేరు చెప్పి కొంత డబ్బులు అడుగుతున్నారు, 2 lakhs సంథింగ్ డబ్బులు అడుగుతున్నారు అని చెప్పారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బులు కట్టి నువ్వు ఏదైనా స్కిల్ నేర్చుకుంటే ఓకే, కానీ జాబ్ కోసం ఎవ్వరూ కూడా డబ్బులు కట్టద్దు. చాలా మోసపోతున్నారు, చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. నేను పదే చెప్తా ఉన్నాను ఈ విషయాన్ని. మళ్ళీ డబ్బులు కట్టి మీరు మోసపోతే డెఫినెట్లీ ఇప్పుడు ఏంటి అంటే ఆ ఫ్రాడ్ను కూడా చాలా లీగలైజ్డ్గా, సిస్టమాటిక్గా, ఒక ప్రాపర్ వేలో ఆర్గనైజ్డ్ క్రైమ్లా చేస్తూ ఉన్నారు. సో ఏంటి అంటే చట్టానికి కూడా దొరకరు అనమాట, అంత ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేగా చేస్తున్నారు. సో వన్స్ మనం డబ్బులు కట్టిన తర్వాత అమ్మ అనుకున్న రాదు, అయ్యా అనుకున్న రాదు, ఎక్కడికి వెళ్ళినా కానీ న్యాయం జరగడానికి చాలా టైం పడుతుంది. అండ్ కొంతమందికి అసలు న్యాయం జరిగే పరిస్థితి కూడా ఉండదు. సో బీ కాషియస్ ఆన్ దట్. అయితే టాప్ 10 స్కిల్స్ ఫ్యూచర్ సెక్యూరిటీ ఉన్నాయి. సో దీనికి సంబంధించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జనరేటివ్ ఏఐ, తర్వాత సైబర్ సెక్యూరిటీ, ఐటీ ఆటోమేషన్, డేటా సైన్స్, బిజినెస్ డేటా ఇంటెలిజెన్స్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, జావా ఫుల్ స్టాక్, .NET ఫుల్ స్టాక్, దీంతోపాటు డిజిటల్ మార్కెటింగ్ కూడా, దాంతోపాటు టెస్టింగ్ విత్ ఏఐ కూడా మంచి ఫ్యూచర్ ఉన్న కోర్సెస్ గురించి, స్కిల్స్ గురించి అని మనం మాట్లాడుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మనం కొన్ని ప్లాన్ చేసుకోవాలి. మన ఏ ఇయర్ పాస్ అవుట్, మన పర్సంటేజ్ ఎంత, అండ్ మన కోడింగ్ ఎంత నేర్చుకోవచ్చు, మనకు సూట్ అవుతుందా లేదా, మనం నేర్చుకోగలుగుతామా లేదా, ఇవన్నీ బేరీజ్ వేసుకొని డెఫినెట్లీ ప్రాపర్గా సెలెక్ట్ చేసుకోవడానికి ఇవన్నీ కూడా ఫ్యూచర్లో కొంతవరకు సెక్యూరిటీ ఉన్న సాఫ్ట్వేర్ జాబ్స్గా, లేకపోతే సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్గా మనం మాట్లాడుకోవచ్చు. ఇది ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.